ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి అంతా కూడా చాలా గందరగోళంగా, ఎంతో నిరాశతో కూడుకున్న ఆర్థిక ఇబ్బందులతో ముందుకెళ్తుంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నా, సామాజిక పరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఏకైక మూల పదార్థం ఏంటంటే రాజధాని. ఈ రాజధాని అనే పదానికి చుట్టూతా ఎన్నో వలయాలు, ఎన్నో చిక్కులు ఉన్నప్పటికీ కూడా వాటి చుట్టూతే మన ప్రభుత్వాల పనితీరు అనేది నడుస్తూ ఉంది. ప్రజల్లో ఒక తెలియని, అర్థం కానటువంటి సమస్య, కనిపించినటువంటి సమస్య ప్రజల మీద మోపబడుతుంది. అయితే దీని అంతటికీ కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించడం ఒకటైతే, విభజించిన తర్వాత 10 ఏళ్ళు రాజధానిగా కొనసాగించడానికి అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలి రావటం మొదటి పతనం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికైనా కావచ్చు, రాజకీయ పరిస్థితికైనా కావచ్చు, సామాజిక పరంగా అసమానతలకు కావచ్చు, వీటన్నింటికీ మూల కారణం 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దానిని వినియోగించుకోకుండా వదిలిపెట్టి ఎటు తీరం తెలియనటువంటి దారిలో నడవడమే నేటి మన అనిశ్చితికి కారణం. మొదటగా రాజధాని అంటే సులువైన అర్థం ఏమిటంటే, ఒక వ్యవస్థని పరిపాలించడానికి, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా వ్యవస్థలన్నింటినీ నడిపించడానికి కేంద్రీకృతంగా ఒక భవనం అనుకోవచ్చు, ఒక ప్రాంతం అనుకోవచ్చు, దానిని రాజధాని అంటారు. అంటే రాజధాని అన్నది ప్రజల కోసం, పరిపాలించడం కోసం, ప్రజల యొక్క సౌకర్యాలు తీర్చడం కోసం, ప్రజల యొక్క మౌలిక వసతులని ఆర్గనైజ్ చేయడం కోసం ఏర్పరచుకున్నటువంటి ప్రాంతాన్ని రాజధాని అంటారు. అది రాష్ట్రానికి అవ్వచ్చు, దేశానికి అవ్వచ్చు, ఏదైనా కానీ. అయితే అందులో కట్టబడుతున్నటువంటి నిర్మాణాల వల్ల ప్రజలకి నేరుగా జరిగే ప్రయోజనం ఏమైనా ఉందా అంటే శూన్యం. ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందా అంటే శూన్యం. ప్రజల బ్రతుకులు మారతాయా అంటే అది కూడా శూన్యం. కేవలం ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి ఎంచుకోబడినటువంటి ప్రాంతాన్ని రాజధాని అంటారు. ఓకే. అయితే ఇక్కడున్న సమస్య ఏంటంటే, ఈ అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వీరందరూ ఒకచోట సమీకరించబడి ప్రజల యొక్క మౌలిక వసతుల్ని, ప్రజల యొక్క హక్కులని కాపాడడానికి, లేదా ప్రజల యొక్క ప్రయోజనార్థం పనిచేయడానికి ఎన్నుకోబడిన ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాల కోసం కట్టబడుతున్న కట్టడాలే తప్ప ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించేటువంటి పరిస్థితి ప్రస్తుత రాజధాని విషయంలో ఏ కోసాన జరగడం లేదు. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకోవచ్చు సునాయాసంగా. ఒక 100 మంది కుటుంబ సభ్యులు కలిగినటువంటి ఒక భవనం, దాన్ని నిర్వహించడానికి, అంటే డైలీ దాని హౌస్ కీపింగ్ సర్వీస్ అవ్వచ్చు, ఇంటిని నీట్గా ఉంచుకోవడం అవ్వచ్చు, ఇంటి కరెంటు బిల్లు మెయింటైన్ చేయడం అవ్వచ్చు, ఆ ఇంటిలో ఉన్న సభ్యులకు వండి పెట్టడం అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బయట నుంచి ఏదైనా సరుకులు తెచ్చే సౌకర్యాలు ఉంటే దాన్ని తీసుకురావడం అవ్వచ్చు, వీటన్నింటికీ ఒక పనివారిని ఆ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ కుటుంబ సభ్యులందరూ నివసిస్తున్నది ఒక పూరి గుడిసె.
వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితి పట్ల రీత్యా. వారికున్నటువంటి ఆర్థిక పరిస్థితి రీత్యా ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఏ పనిని కూడా చేసుకోవడానికి వారికి ఆ 100 మందిలోంచి ఒక 10 మందిని నిర్వాహకులుగా నియమించుకున్నారు. ఈ 10 మంది నిర్వాహకులు చేసింది ఏంట్రా అయ్యా అంటే, మేము బయటికెళ్ళి రావాలంటే BMW కారు కావాలి. మేము భోంచెయ్యాలంటే టేకుతో చేసిన డైనింగ్ టేబుల్ ఉండాలి. మేము తినాలి అనంటే 5 స్టార్ హోటల్ నుంచే మాకు ఫుడ్ కావాలి. మేము పడుకోవాలి అనంటే కుషన్ బెడ్లు కావాలి. మేము ఉండే ఇంట్లో ఏసీ ఉండాలి. మేము చేసే పనంతా కూడా చాలా అల్ట్రా రిచ్ మేము ఇలా అయితేనే పని చేయగలుగుతాము అని చెప్పి ఆ 10 మంది కూడా మిగిలిన 90 మంది మీద భారాన్ని మోపి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మిగిలిన 90 మంది కూడా అదే పూరిపాకలో, అదే గచ్చు మీద కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కోసం పని చేయడానికి వచ్చినటువంటి ఈ 10 మంది మాత్రం సకల సౌకర్యాలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. ఇది నేటి రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు మన కోసం మంచిగా పనిచేస్తారు. మనకున్నటువంటి అన్ని సకల సౌకర్యాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు అని చెప్పి మనం వాళ్ళ చేతిలో అధికారాన్ని ఇస్తే, వాళ్ళేమో సకల భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆస్తులు రెట్టింపు అవుతున్నాయి. వాళ్ళ యొక్క భవిష్యత్తు మారుతుంది. వాళ్ళ యొక్క భద్రత పెరుగుతుంది. కానీ ఎవరైతే ఆ పని ఇచ్చారో, యజమానుల కింద ఉన్నారో ప్రజలైనటువంటి వారు, ఇప్పటికీ కూడా రాను రాను ఇంకా లోతుకెళ్ళిపోతున్నారు తప్ప దారిద్ర్య రేఖకి పైకొచ్చేటువంటి పరిస్థితి లేదు. సో, ఇటువంటి పరిపాలకుల్ని ఎంచుకుంటున్న ఆ మిగిలిన 90 మంది తప్ప, లేకపోతే మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి మేము ఇలాగైతేనే చేయగలుగుతామని చెప్తున్న వాళ్ళు కరెక్టా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ కూడా ఇదిగో పలానా వ్యక్తి అయితే మనకు న్యాయం చేస్తాడని చెప్పి నాయకుల్ని ఎన్నుకొని వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టి మీరేం చేసినా కూడా మేము దానికి సహకరిస్తామని చెప్పి ఓట్లు వేసి గెలిపిస్తే, ఒకవైపేమో మెడికల్ కాలేజీల సమస్య, ఒకవైపు పోలవరం సమస్య, ఒకవైపు విద్యుత్ బకాయిలు, ఒకవైపు రోడ్లు సరిగ్గా లేని పరిస్థితి. ఇన్ని అవరోధాల మధ్యలో వాళ్ళు తిరగడానికి, ఖర్చు పెట్టడానికి, అనధికారిక ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి అన్నింటికీ కూడా డబ్బులు ఉంటున్నాయి. కేవలం వాళ్ళని గెలిపించిన ప్రజలకి ఏదైనా మంచి జరిగించే కార్యక్రమాలకు మాత్రం డబ్బులు లేవు. ఇది ఎక్కడ అన్యాయం? యజమానికేమో రాగ సంగటి, పనివాడికేమో పూల పల్లకి. ఇదే తీరున నడుస్తున్నది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. కాబట్టి ఆ 10 మందిని ఎంచుకున్న ఈ 90 మంది ఆలోచనలోనే తప్పు. అధికారాన్ని ఆర్థికంగా బలవంతుల చేతిలో పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా అది శూన్యానికి దారితీస్తుంది. మీరే గమనించండి. 2014 నుంచి 2025 వరకు కూడా ఈ 10 సంవత్సరాలలో 2014లో పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి వారి ఆస్తుల విలువ, 2024లో పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి వారి ఆస్తుల విలువ పెరిగిందా, తరిగిందా? అలాగే 2014లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయా? లేదా 2024లో జీవన ప్రమాణాలు పెరిగాయా, తగ్గాయా? మన ఇంటిలో మనం ఒక అద్దింట్లో ఉంటున్నప్పుడు, మనకి సొంత ఇల్లు లేనప్పుడు ముందుగా తినడానికి చూస్తాం.
ముందు మనం బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి డబ్బులు ఖర్చు పెడతాం. అది అవ్వగా మిగిలిన వాటితో కొద్దిగా కూడబెట్టుకొని ఒక సొంత ఇల్లనేది మనం కట్టుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇదంతా కూడా వ్యతిరేక దిశలో వెళ్తుంది. మనకు తినడానికి లేకపోయినా పర్లే, మన ప్రజలకి వైద్యం అందకపోయినా పర్లే, విద్య అందకపోయినా పర్లే, రాజధాని కట్టడాలు మాత్రం ఆగకూడదు. రాజధానిలో కడుతున్న కట్టడాలు ఎవరికి ఉపయోగం? కేవలం మీరు పరిపాలించడానికి, మీరు వెళ్లి కూర్చోడానికి, మీరు వెళ్లి అక్కడ కూర్చొని ఆర్డర్‌లు వేయడానికి, ఫైల్ మీద సంతకాలు పెట్టడానికి కావాల్సినటువంటి భవనాలే మీరు ఏర్పాటు చేస్తున్నారు తప్ప, నేరుగా ప్రజలకు ప్రయోజనం కలిగించి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచి, ఆ తర్వాత ఇదిగో మన దగ్గర మిగులు బడ్జెట్ ఉంది. మనం ఎందుకు ఇంతకాలం కూడా ఇంకా ఇలాంటి అద్దె కొంపల్లోనే ఉండాలి. సొంత ఇల్లు కట్టుకుందాం అని చెప్పి అప్పుడు కదా మీరు రాజధాని కట్టడానికి వెళ్ళాలి. అది లేకుండా కేవలం రాజధాని అనే ఒక భూతాన్ని చూపించి, దాని ద్వారా ప్రజల యొక్క ఆస్తులను గాని, లేపోతే ప్రజల యొక్క భారాన్ని గాని మీరు పెంచాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి రాష్ట్రానికి అప్పులు చేస్తాయి. కానీ చేసిన అప్పుల వల్ల మన జీవన ప్రమాణాలను పెంచుతూ, తద్వారా రాష్ట్రం యొక్క పురోగతిని సాధించి, ఆ పురోగతి ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకోవాలి అనేది పద్ధతి. ఇక్కడ రాష్ట్ర పురోగతి సంగతి పక్కన పెడితే, ప్రజల జీవన ప్రమాణాలు మరింత అడుగంటుకుపోయి, అప్పుల భారం పెరుగుతూ, లోటు బడ్జెట్‌లోనికి వెళ్తూ, తిరిగి కట్టడాలు కడతాం అని మీరు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? మీరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టొచ్చు, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కట్టొచ్చు, ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కట్టొచ్చు, లేదా ఒలింపిక్స్ నిర్వహించొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజలు అడుక్కు తింటున్న పరిస్థితుల్లో ఇయన్నీ చేయడం అవసరమా? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కదా మన వ్యవస్థని నడిపించాలి. మన కోరికలుండాలి. ప్రతి ఒక్కరికి ఉంటది కల అనేది. పలానా విధంగా నా ఇల్లు కట్టుకోవాలి, పలానా విధంగా నా రాజధాని ఉండాలి, పలానా విధంగా నా ఆఫీస్ ఉండాలని. కానీ దాన్ని కట్టుకోవడానికి చేరుకునే విధానం మాత్రం ఇది కాదు కదా! ఎటువంటి ఆశయంతో మీరు ఇయన్నీ చేస్తున్నారు? అంటే కేవలం ప్రజలనేటి వాళ్ళు మీకు ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారా? ఈ సంవత్సరం ఓటేసినోడు వచ్చే సంవత్సరానికి ఉంటాడో, ఉండడో అని చెప్పి అనుకుంటున్నారా? ప్రజలు ప్రతీదీ కూడా గమనిస్తున్నారు. మీరు విద్య అనేది ఎప్పుడూ కూడా ప్రజలకు దూరంగానే ఉంచుతున్నారు. ఎందుకు అనంటే, అది ఎంతకాలం దూరంగా ఉంటే, మీరు చేసే పనులు అంతకాలం పచ్చగా ఉంటాయని. ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది ఇదే. విద్య అన్నదాన్ని మొదటగా విద్యావంతులను చెయ్యాలి. ఆ విద్యావంతులను చేసిన వాళ్ళకి ఇది మన రాజ్యాంగం అని చెప్పి చెప్పాలి. ఈ రాజ్యాంగబద్ధంగా మనం ఈ పనులు చేసుకుంటున్నామని చెప్పిన తర్వాత, వాళ్ళు దానికి అంగీకరిస్తే మీరు తలపెట్టొచ్చు ఏదైనా. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా! ప్రజలే రాజులంటారు కదా! మరి అటువంటి రాజధాని కట్టే విషయంలో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించట్లేదు? మన దగ్గర డబ్బులు కొరతగా ఉన్నాయి. కాబట్టి రాజధాని ఇంకొక 10 ఏళ్ల తర్వాత నిర్మాణం చేసుకుందాం కొద్దిగా అని చెప్పి ఎందుకు మీరు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళడం లేదు? చాలా అవమానకరం. మాకు రాజధాని ఏది అని చెప్పుకోవడం అనేది అవమానకరంగా మీరు భావిస్తే, మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు అని చెప్పుకోవడం మరింత బాధాకరం కదా! ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదటగా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. ఎవరో చెప్తేనే మనం తెలుసుకునే పరిస్థితుల్లో నుంచి మనం తెలుసుకొని చెప్పగలిగే స్థితికి చేరుకోవాలి. ఇదే నా విన్నపం.